ఎంత పరశురాముడైనా శరీరం విడిచిపెట్టేయవలసిందే. ఈ అస్త్రాన్ని రేపు ప్రయోగించమన్నారు. తప్పకుండా ప్రయోగిస్తానని దాన్ని ఆ అస్త్రాన్ని ప్రయోగము ఉపసంహారము కూడా మంత్రంతో తీసుకున్నాడు. మరునాడు ఉదయం అనుమానం వచ్చింది, ఎవరు ఆ 7 బ్రాహ్మణులు అని. వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు అష్టవసువులు. అష్టవసువుల్లో భీష్ముడు మొదటి వసువు, మిగిలిన 7 బ్రాహ్మణ రూపంలో వచ్చారు. భీష్ముడికి ఆపద కలుగుతోందని మరునాడు యుద్ధానికి వెళ్ళాడు. మళ్ళీ సారథిని చంపేశాడు పరశురాముడు. భీష్ముడు యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే, తన చేత్తో పగ్గాలు పట్టుకుని గుర్రాల్ని తోలుతూ ఒక పక్క ధనస్సు పట్టుకుని ఈ పగ్గాలు వదులుతూ ధనస్సు పట్టుకుంటూ పరశురాముడిని కొట్టాడు. పరశురాముడు కొన్ని వేల బాణాలు ప్రయోగించాడు. ఇన్ని వేల బాణాలని ఒంటి చేత్తో ధనస్సు పట్టుకుని పగ్గాలు పట్టుకుని రథం తోలుతూ పగ్గాలు వదులుతూ బాణాలు వేస్తూ తుత్తునియలు చేసి చిట్ట చివర ఇక పరశురాముడిని కొట్టేయడానికి మోహనాస్త్రం తీశాడు. తీయగానే నారదుడు పరిగెత్తుకొచ్చాడు.